చిట్టి చిట్టి పాపాయి బుల్లి బుల్లి పాపాయి నీ పోసి నవ్వుల్లో పూసే పున్నమి వెన్నెలలో చిట్టి చిట్టి పాపాయి బుల్లి బుల్లి పాపాయి పిల్లలు దేవుడు చల్లని వారే కళ్ళకపట మెరుగని కరుణామయులే పిల్లలు దేవుడు చల్లని వారే కళ్ళకపట మెరుగని కరుణామయులే తప్పులు మన్నించుటయే దేవుని సుగుణం అది గొప్పవాళ్ళు చెప్పినట్టి చక్కని జ్ఞానం పిల్లలు దేవుడు చల్లని వారే కళ్ళకపట మెరుగని కరుణామయులే. ఎందుకన్నారో ఈ వీడియో చూస్తే మీకే తెలుస్తుంది. ఆశ ఎవరికి ఉండదండి? ఊహ వచ్చిందంటే దాంతోపాటే ఆశామోహాలు తోడుదొంగల్లో వస్తుంటాయి, కూడా నడుస్తూ ఉంటాయి. ఆ చిన్నారి తల్లిని చూడండి, ఎంత ముద్దొస్తుందో కదూ. చెప్పిన పనుల్లో చటుక్కని చేసేస్తుంది. ఈ వయసులో ఏం చెబితే పిల్లలు అది చేస్తారు, ఏం నేర్పితే పిల్లలు అది నేర్చుకుంటారు. పిల్లలకి పని చెప్తే కందిపోతారనే తల్లిదండ్రులు ఉన్న ప్రస్తుత కాలంలో వైవాహిక వ్యవస్థ, కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నం కావడానికి నేను ఎందుకు చేయాలి పనంతా అన్న దృక్పథమే కారణం. నేర్పేవాళ్ళు లేక, నేర్చుకునే పరిస్థితి లేక, చదువు 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 అంటూ 4 గోడల మధ్య పుస్తకాల పురుగుల్లా కొట్టుమిట్టాడుతున్న నేటి పిల్లలకు నేర్పాల్సింది ఈ పనితనమే. మొక్కై వంగనది మానే వంగున అని చిన్నప్పటి నుంచే కష్టపడడం నేర్పితే శ్రమైక జీవన సౌందర్యం విలువ ఏమిటో పిల్లలకు తెలుస్తుంది. అది తెలియాలంటే చెప్పాల్సింది ఎవరు? పెద్దవాళ్లే, మనలాంటి తల్లిదండ్రులే. ఇంతకీ చిన్నారి నాన్న ఓ ఇంటికి ప్లంబింగ్ పని చేయడానికి వచ్చాడు. అక్కడ నాన్న పనిచేస్తుంటే చిన్నారి కూడా వచ్చింది. అడపాదడపా చిన్న చిన్న పనులు చేస్తుంది, ముద్దు ముద్దుగా కనిపిస్తోంది. ఆ టైంలో ఇంటి ఓనర్ ఆ పిల్లకి చూపించిన చిన్ని చిన్ని ఆశ, చిన్నదాని ఆశ అన్నట్టు చాక్లెట్ ఆశ చూపించింది. పాపం టేస్టీ చాక్లెట్ కోసం ఏం చెప్తే అది చక్కగా చేసింది. ఇంతకీ ఆ చాక్లెట్కున్న రేపర్ని తీసి ఆ రేపర్ తీసుకెళ్ళి డస్ట్బిన్లో వేసి మళ్ళీ వచ్చి ఆ చాక్లెట్ని తింది. ఇదండి. అందుకే శుభ్రత అనేది మనం నేర్పితే చిన్నప్పటి నుంచి వస్తుంది, అది పెద్ద అయ్యాక కూడా జీవితంలో భాగం అయిపోతుంది. అన్ని సౌకర్యాలు సమృద్ధిగా ఉన్న పిల్లలకి చూపించగలిగితే వాళ్ళలో కూడా మార్పు వస్తుందనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. సరే, బాగుంది కదా. చిన్నారి పనితనానికి ఓ లైక్ ఇచ్చుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, కామెంట్ చేయండి. న్యూజిల్లా కంబైన్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. అన్నట్టు ఈ చిన్నారి వయసు 1.5 years. ఇంతకీ చిన్నారి పేరు చెప్పలేదు.